ప్రభునామనకు ఘనత కలుగును గాక. మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వాక్యం మనం చదువుకుంటున్నాము. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. యేసు ప్రభు తన వారితో చెప్పినటువంటి మాట ఇక్కడ మనం చెప్తున్నాం. మనందరితో కూడా చెప్పిన మాటలు ఇది. అంటే ప్రభు రాకడ దినాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు, నాకు తెలియదు అని చెప్తున్నాడు. ఆ సమయం దేవుడికి మాత్రమే, తండ్రికి మాత్రమే తెలుసు అని ఉంది. కానీ ఒక మాట చెప్పాడు మనకు, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్తున్నాడు. మనకు తెలియని విషయాల గురించి మనం తెలుసుకోవటానికి మెలకుగా ఉండమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పరలోక రాజ్యమును గురించి, ప్రభు రాకడ గురించి వారు ప్రభువుని అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ప్రభు ఆ సమయాన్ని గురించి వాళ్ళకు చెప్తున్నాడు. దేవుడిచ్చిన హెచ్చరికను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అంత మట్టికే కాదు, మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలోనే ఒక ఉపమానం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. బుద్ధి కలిగిన కన్యకల గురించి, బుద్ధి లేని కన్యక గురించి ఉపమానము చిన్నపిల్లలప్పటి నుంచి, సండే స్కూల్ నుంచి కూడా మనం వింటూ ఉంటాము. మరి ఆ ఉపమానం ఏమిటంటే, మనం గమనించినప్పుడు వెలిగించబడిన దీపము, ఆరిపోయిన దీపం, ఈ రెండు మనం చూస్తున్నాం. అయితే ఏమిటి అని మనం గమనించినప్పుడు ఈ దీపం అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అనే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీపం ఒట్టిదిగా ఉంటే ప్రయోజనం ఏం లేదు. దీపం వెలిగించబడి ఉండాలి. ఆ దీపం వెలిగించబడి ఉండాలంటే వెలుగు ఉండాలి. ఈ వెలుగు అంటే దేవుని వాక్యం అని మనం గ్రహించుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వాక్యంలో నిజమైన వెలుగుండెను, ఆ వెలుగు లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచు ఉన్నది. ఆ వెలుగే దేవుని వాక్యమని మనం గుర్తుంచుకోవాలి. ఆ నిజమైన వెలుగు దేవుని వాక్యమని ఎంతోమంది గుర్తించలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అని మనం చూస్తున్నాం. ఆ జీవాన్ని, ఆ వెలుగుని మనం గుర్తించక, ఆ వాక్యమైన దేవుణ్ణి మనం గుర్తించక, ఈ సత్యాన్ని ఎరగక ఎంతోమంది ఈ లోకంలో చీకటిలోనే నడుచుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎవరైతే ఈ జీవమై ఉన్న వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటారో వారు వెలుగులో నడుచుకునేదానికి, లేదా వాక్యానుసారమైన జీవితం జీవిస్తారో వారు దేవుని యొక్క సన్నిధిలో వెలిగించబడిన దీపాల వలె ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ ఉపమానంలో మనం చూసినప్పుడు 5 మంది కన్యకలు తమ దివిటీల్లో నూనెతో వచ్చారు. 5 నూనె లేకుండా వచ్చారు 5 మంది. వాళ్ళు నూనెతో వచ్చిన వారు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు తమ దివిటీలు వెలిగించుకున్నారు. పెళ్లి కుమారునితో కూడా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. వాడితో కూడా పెళ్లి కుమారుడు లోపలికి వెళ్ళి తలుపు వేశారు. అయితే నూనె లేని వారు ఆ సమయాన్న నూనె కొనుక్కోవటానికి వెళ్ళారు. వారు కొనుక్కొని వచ్చి తమ దీపం వెలిగించుకొని పెళ్లి కుమారుని కొరకు తలుపు తడితే ఆయన ఏమన్నాడు, మీరెవరో నాకు తెలియదు పోండి అన్నాడు. తలుపు తీయలేదండి. అంటే మనము ఎప్పుడో చూసుకోవచ్చులే, తర్వాత చూసుకోవచ్చులే. ఈ లోకంలో ఉన్న క్రైస్తవులు సగానికి సగం మంది ఆత్మీయ అనుభవం లేని వారుగానే ఉంటున్నారు. రక్షణ పొంది వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నారు, ఆత్మీయ అనుభవంలోనికి రాలేకపోతున్నారు. ఈ ఆత్మీయ అనుభవం అనేది లేకపోతే ప్రభు అక్కడ గడియను మనం గుర్తించడం చాలా కష్టము అని దేవుడు ఉపమాన రీతిగా మనకు చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి అనుభవంలో ఉంటున్నాం? ఎంతోమంది ఆత్మీయ అనుభవంలోనికి రావడానికి కష్టపడుతున్నారు. యేసు ప్రభు నికోదేముతో కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. కొత్తగా జన్మించడానగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆత్మ మూలముగా తిరిగి జన్మించుట ఎలాగంటే, నీటి మూలముగా జన్మించిన మనము, మారు మనసు పొందిన మనము వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం మనకు దొరుకుతుంది. ఆ ఆత్మీయ అనుభవంలో మనం ఉంటేనే ఆ దినాన్ని మనము పొందుకోగలుగుతాం. అందుకని మనం ఈ యొక్క మారు మనసు అనేది పొందిన తర్వాత వాక్యములో, ప్రార్థనలో మెలకుగా ఉండి దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టి ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటివారు పెళ్లి కుమారుడు ఏ గడియను వచ్చినా తనలో ఉన్న ఆత్మ వెలిగించబడి ఆత్మ ద్వారా దేవుణ్ణి ఎదుర్కొనేదానికి, మంచి ఆకాశానికి కొనిపోబడేదానికి దేవుడు సహాయము చేస్తాడు. ఇటు అనుభవం లేని వారు ఈ బుద్ధి లేని కన్యకల వలె అప్పుడు దేవుని శక్తి కొరకు వెతికితే, ప్రియమైనటువంటి దేవునిలారా, ప్రభు రాకడ అయిపోతుంది, తలుపులు వేయబడుతుంది. ఆ తర్వాత మనం ఎంత వెతికినా, ఎంత బ్రతిమాలినా తలుపులు మన కొరకు తీయబడదు అని మనం గమనిస్తున్నాం. అయ్యో
విడవబడిన వారికి శ్రమ అని వాక్యములా చూస్తున్నాం. కనుక చాలా జాగ్రత్తగా మనము ఆ బుద్ధి కలిగిన కన్యకల వలె మన దివిటీలు లేదా ఆత్మీయ దీపము వెలిగించుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై, ఆత్మచేత నడిపించబడిన వారై ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలని దేవుడు మనకు హెచ్చరికిస్తున్నాడు. అటు దాన్ని కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, ఎంతోమంది మారు మనసు రక్షణ పొంది ఆత్మీయ అనుభవంలోనికి రాలేక అట్లే ఉంటున్నారు ప్రభు. దేవతో జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు, మారు మనసు మేము పొందినప్పుడు ఈ ఆత్మీయ అనుభవంలోని కూడా మమ్మల్ని నడిపించమని యాచిస్తున్నాం. సహాయం చేయండి. నీ సహాయం లేనిదే మీ లోకంలో ఏమీ మేము పొందుకోలేము. నీ సహాయం ఉండే మేము సమస్తం పొందుకోగలం దేవా. మీరే మాకు సహాయం చేయమని, దీవించమని, కరుణించమని, కృప చూపించమని ప్రార్థన ఆలకించినందుకు స్తుతి చెల్లించుకొంచు యేసుక్రీస్తు పుణ్యనామమున అది వెకిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.